నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి అన్న కోసం షర్మిల ఎంతో కష్టపడింది ఎన్నో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది ఆ పాదయాత్ర చేసి అన్నని ముఖ్యమంత్రి పీఠం ఎక్కించింది కానీ ఈ రోజు ఆయన అనుచరులతోని అనకూడని మాటలు అనిపిస్తూ తనని చాలా ఇబ్బంది పెడుతున్నారని కన్నీటి పర్యంతమైంది అయితే ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మా సిరి మన వీక్షకులకు కూడా సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్ గారు అంటే ఇంతకన్నా ఇంకా దిగజారే పరిస్థితి ఇంకా ఏమి ఉండదేమో అనిపిస్తుంది సార్ చూస్తున్నట్టయితే అంటే మామూలుగా అయితే కార్యకర్తలను ఎవరైనా అంటేనే మనం ఒక ఎదురుదాడి చేస్తాం కానీ సొంత చెల్లెల్ని తన అనుచరులు ఇన్ని మాటలు అంటున్నా కూడా ఎందుకు తను రియాక్ట్ అవ్వట్లేదు సార్ అసలు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలనే కాదు తెలంగాణలో కూడా చాలామంది ప్రజల్ని తొలుస్తున్న ప్రశ్న అది ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఆయనకి ఫోన్ చేసి కూడా అడిగాడు ఏమని నీ చెల్లిని తెలంగాణ ప్రభుత్వం కారులో కూర్చుని ఉండగానే క్రేన్తో లేపి తీసుకెళ్ళిపోయింది అంత అమానవీయంగా ప్రవర్తిస్తే నువ్వెందుకు స్పందించలేదు నీకు బాధ అనిపించలేదా అని అడిగాడు మరి మోడీ గారు ఫీల్ అయ్యాడు కానీ పక్కన రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్ అవ్వలేదంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ప్రధాని మోడీ గారు కూడా అదే అడిగాడు ఆయన కూడా ఫీల్ అయ్యాడు ఇప్పుడు అంతకన్నా వరస్ట్ కండిషన్ ఆంధ్రప్రదేశ్లో ఆమె ఎదుర్కొంటుంది ఇది ఫిజికల్గా క్రేన్తో ఎత్తటమే కానీ వాళ్ళ ఆమె క్యారెక్టర్ మీద దాడి చేస్తున్నారు ఆమె పుట్టుక మీద దాడి చేస్తున్నారు ఆమె వ్యక్తిత్వం మీద దాడి చేస్తున్నారు ఆమె ఉనికి మీద దాడి చేస్తున్నారు అసలు ఆమెను అక్కడ ఉండకుండా చేయటానికి ఎన్ని ప్రయత్నాలు చేయొచ్చో మానసికంగా క్షోభ పెట్టడం హింసించడం అమానవీయంగా ప్రవర్తించడం అన్నీ జరుగుతుంది అయినా ఆమె ఎదుర్కొని నిలబడగలుగుతుంది నిలబడుతుంది ఇంకా అది కొద్ది రోజులే జరిగే ఎంత 4-5 రోజుల్లోనే ఇంత మహాభారతం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అది మరి నిజంగా ఒక గతంలో కూడా భువనేశ్వర్ గారిని శాసనసభలో ఆమె సభలో లేని వ్యక్తి గురించి అసలు ఎవరు కూడా చర్చించకూడదు అది పార్లమెంటరీ సాంప్రదాయం అసలు ఆమె రాజకీయాల్లో లేదు ప్రజా జీవితంలో లేదు ఆ శాసనసభలో లేదు అయినా కూడా ఆమె మీద కూడా ఇలాంటి వ్యక్తి దాన్ని ఏమంటాము క్యారెక్టర్ అసాసినేషన్గా మాట్లాడితే ఆయన నవ్వుతా కూర్చున్నాడు ఆ రోజు సభలో ఇప్పుడు సొంత చెల్లెల మీద కూడా సొంత కార్యకర్తలు సొంత పార్టీ సోషల్ మీడియా కూడా అదే విధమైన దాడి చేస్తుంటే అదే విధంగా ఆయన చేస్తున్నాడు ఆయన కూడా దానికి తోడవుతున్నాడు దాన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇతరుల పట్ల ఎలా ఉన్నాడో సొంత చెల్లి పట్ల కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నాడు అనేది అర్థమవుతుంది అది ప్రధానమంత్రి మోడీ గారు కూడా అడగాల్సి వచ్చిందంటే ఈయన ఇప్పుడు మరి ఆయన వ్యక్తిత్వాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి తర్వాత ఆమె మీద ఇక్కడ దాడి జరిగినప్పుడు కానీ ఆమె ఇక్కడ ప్రచారాలు చేస్తున్నప్పుడు కూడా ఆయనకు సొంత మీడియా ఉండి అనేక మందికి ప్రచారం అందులో ప్రాతినిధ్యం ఇస్తున్నారు ప్రచారంలో కానీ ఆమె వార్తలు కూడా క్యారీ చేయాల ఆమెకి ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా అది కొంచెం తేడాగా ప్రవర్తిస్తున్నాడు చెల్లెల పట్ల మరి చెల్లెల మాత్రం ఆయన పట్ల అటువంటి భేదాభిప్రాయం లేదు ఆమె 2014లోనూ శక్తివంచన లేకుండా పనిచేసింది 2019లో ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా పాదయాత్ర చేసి 3300 కిలోమీటర్లు పగలనక రాత్రనక ఇల్లు వదిలిపెట్టి పిల్లల్ని వదిలిపెట్టి బాధ్యతలన్నీ కూడా మరి ఆమె అంత కష్టపడింది పడినా కూడా ఆయన చీఫ్ మినిస్టర్ కావాలని కోరుకుందే తప్ప తను ముఖ్యమంత్రి అవ్వాలని చేయలేదు ఎవరైనా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ఆయన ముఖ్యమంత్రి కావాలని చేశాడు చంద్రబాబు గారు పాదయాత్ర చేస్తే ఆయన ముఖ్యమంత్రి కావాలని చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేశాడు ఆయన ముఖ్యమంత్రి కావాలని చేశాడు షర్మిల మాత్రమే చేయలే అంటే నిస్వార్థంగా తన అన్న కోసం చేసింది అయితే అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈమెకి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు గుర్తింపు కూడా ఇవ్వాల ఆమె ప్రాధాన్యత ఇవ్వమంటలేదు లేకపోతే నాకు ఆర్థికంగా లాభసాటి అయిన కాంట్రాక్ట్లు ఇవ్వమని అడగల ఆమె తండ్రి ఆశయాల సాధన కోసమే ఆమె ఈయన కోసం ఇంత కష్టపడింది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అనేవి ఒక లిజెండ్ ఆయన ఒక లెగసీ ఉంది రాజశేఖర రెడ్డి గారు అట్లా ఇందిరాగాంధీకి ఉంది ఎన్టీఆర్ గారికి ఉంది అట్లా కొద్ది మందికే ఉంది ఆ లెగసీ అనేది ఆ పీరియడ్ ఆ పరిపాలన గతంలో అశోకుడు పరిపాలన గురించి ఇప్పుడు చెప్పుకుంటారు కదా అప్పుడు కూడా మనం పిల్లలు మేము చదువుకున్నాం మరి మీరు చదివారో లేదు అశోకులు చెట్టు నాటించడం బాటల వెంట బావులు తవ్వించడం బాటసారుల కోసం అని
సత్రములు కట్టించను అని. అట్లా ఆ ప్రజల్ని ప్రజాబాహుళ్యానికి పేదల కోసం పనిచేసిన వాళ్ళు అంటే ఇందిరాగాంధీ. ఇప్పటికీ ఏమన్నా ప్రభుత్వాలు కట్టే ఇళ్ళని ఇందిరాగాంధీ ఇళ్ళు అంటారు, ఇందిరమ్మ ఇళ్ళు అంటారు. తెలంగాణలో కానీ ఆంధ్రాలో ఇందిరమ్మ ఇళ్ళు ఇప్పటికీ ఎవరన్నా కట్టినా కూడా వాటిని పేదలకు కట్టే, ప్రభుత్వం కట్టే, పేదలకి కట్టే ఇళ్ళని ఇందిరమ్మ ఇళ్ళు అనేది ఒక పేరు. ఇచ్చినా కూడా అది ఇందిరమ్మ ఇల్లే, ఇందిరమ్మ ఇల్లు అంటారు. అంటే పేదలకు ఇచ్చే ఇల్లు ప్రభుత్వం అనేది. అట్ట పేరు పడిపోయింది ముద్ర. తరాలు మారినా ఆమె పేరు అది లెగసీ అంటే. అట్లాగే ఎన్టీఆర్ గారు కిలో ₹2 బియ్యం, దాని జనతా వస్త్రాలని పేదలకి, ఆ రకంగా నేత పని వాళ్ళకి కూడా పని దొరికింది. చేనేత దోవతలని, చేనేత అది జనతా దోవతలని ఇచ్చాడు. అంటే ఎక్కువ ప్రొడక్షన్ చేయటానికి వాళ్ళకి పని దొరికింది. అట్లాగే ఆ సబ్సిడీ రేట్ల మీద పేదలకు ఇచ్చాడు. ఆ రోజున తినటానికి ఇట్లా బట్ట కట్టుకోవటం కూడా కష్టమైన రోజులు. ఇంకా బ్రిటిష్ టైంలో అయితే అసలు బట్టల మీద కోటా ఉండేదంట. మీరు బట్టల షాపులకి వెళ్ళి మన ఇష్టం వచ్చినట్టు ఇలా కొనుక్కోవటానికి కాదు, కోటా వచ్చేది. ఆ కోటా వస్తే కార్డులను బట్టి వాళ్ళు ఇచ్చేవాళ్ళు. మనిషికి 3 మీటర్లనో 2 మీటర్లనో ఆ రోజులు కూడా ఉన్నాయి బ్రిటిష్ టైంలో, లేకపోతే స్వతంత్రం వచ్చిన కొత్తల్లో. అట్లా కూడా ఇవాళ మీరు వెళ్ళిపోయి మీరు 100 డ్రెస్సులు కావాలంటే కొని తెచ్చుకోవచ్చు. ఆ రోజున నీకు కోట 2 మీటర్ల తర్వాత ఇంకో మీటర్ ఇవ్వమన్నా కూడా ఇవ్వరు. మనిషికి ఇంతే. అట్లాంటి కటువు రోజులు కూడా చూశారు ప్రజలు, మా కన్నా ముందు వాళ్ళు. మా టైంలో ఇప్పుడు ఆ రోజు బియ్యం కూడా దొరకని పరిస్థితిలో ఆయన ఎన్టీఆర్ గారు ₹2 ఇచ్చాడు. అట్లాగే దోవతలు పంచులు చిరిగిపోయి కట్టుకునేవాళ్ళు చాలా పేదరికంతో. ఆ రోజు ఆయన జనతా వస్త్రాలు ఇచ్చాడు. అట్లా ఒక లెగసీ అనమాట. రాజశేఖర రెడ్డి గారికి కూడా ఉంది ఆ మనసు. పేదలను కాపాడాలి, మనం ప్రాజెక్టులు కట్టాలి, ఎక్కువ సాగులోకి తీసుకురావాలి, రైతును రాజును చేయాలి, వ్యవసాయం అంటే పండగలాగా ఉండాలి, రైతు ఇంత ఇప్పుడు కళకళలాడాలి, సంతోషం ఉండాలి. ఇలాంటి ఒక మంచి వ్యక్తికి ఇలాంటి ఒక కొడుకు అంటే అసలు ఎవరు నమ్మలేకపోతున్నారు. అంటే ఆయన పరిపాలన చూసిన తర్వాత ఈయన రాజశేఖర రెడ్డి కొడుకు అని ప్రజలు అనుకుంటున్నారు, కానీ ఈమె షర్మిల అని చెప్పేసి మాట్లాడట్లేదు సార్ ఎవరు కూడా చూస్తే. అదే అన్న పరిపాలన చూస్తే షర్మిల గారు కూడా అదే బాధపడుతుంది. నేను తండ్రి పేరు నిలబెడతావు, వంశం పేరు నిలబెడతావు అనుకున్నాను, నువ్వేంటి ఇలాంటి పరిపాలన చేస్తున్నావు అని ఇప్పుడు ఆమె ఎన్ని ఫెయిల్యూర్స్ని ప్రశ్నిస్తుంది. ఎక్కడైనా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చిహ్నాలు, చిన్నెళ్ళు అంటారు వాటిని, కనబడుతున్నాయి అంటే గుర్తులు ఎక్కడన్నా కనబడుతున్నాయి అంటే ఏమీ లేదని అంటే, అందుకు ఆ మీద వీళ్ళు కక్ష కట్టి నానా రకాలైన మాటలు అంటూ, అసలు నీకు ఇక్కడేం పని, నువ్వు ఇక్కడ నీకేమన్నా ఓటు ఉందా, నీకు రేపు నోటిఫికేషన్ వస్తే కేంద్ర ఎన్నికల సంఘం నిన్ను ఇక్కడి నుంచి పంపించేస్తే నువ్వు ఇక్కడ పోటీ చేయడానికి కూడా అర్హురాలో కాదు. అర్హురాలే, ఎవరైనా చేయొచ్చు. ఇద్దరు గనక ఒక నియోజకవర్గంలో పోటీ చేసేసాట ప్రతిపాదిస్తే, ఆమెను బలపరిస్తే చాలు, పోటీ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, అందుకే ఆ మనసు క్షోభపడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆమె స్టెప్స్ ఎలా, అంటే దీని పరిణామాలు ఆమె ఎలా అంటే ఎదుర్కోబోతుంది? ఇప్పుడు ఆమె ఒక తండ్రి ఆశయాలు నెరవేర్చాలి, తర్వాత తండ్రి ఆశయం రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయటం కూడా, తర్వాత పేదల పట్ల ఆదరణతో పరిపాలన సాగాలి, ఏ వర్గాన్ని కూడా ఇది దాన్ని ఏమంటారు వేధించే పరిస్థితి ఉండకూడదు. కానీ ప్రజలు అందరినీ వేధిస్తున్నాడు ఆయన. ఇట్లాంటి వేధింపు పరిపాలన ఉండకూడదు, ప్రజల సంక్షేమం ఉండాలి. రాజశేఖర రెడ్డి అంటే రాజన్న పాలన రావాలనేది షర్మిల గారి ప్రయత్నం. ఆ ప్రయత్నం ఈయన్ని దింపితే తప్ప కొత్త ప్రభుత్వం వస్తేనే జరుగుతుంది. అది ఏ ప్రభుత్వం అయినా, ఈయనైతే ఉండకూడదు అనేది ఆమె స్పష్టంగా చెబుతుంది. కాబట్టి ఆ ప్రభుత్వం దిగే వరకు ఈ పోరాటం సాగుతుంది. ఆమె ముఖ్యమంత్రి అయినా ఇంకొకళ్ళు ముఖ్యమంత్రి అయినా విముక్తి కలగాలి జగన్ ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అనేది ఆమె పోరాట లక్ష్యం అమ్మ. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మా స్టూడియోకి వచ్చిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మ సిరి, మన వీక్షకులకు కూడా నమస్కారం.